ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం జూన్ మాసం 24వ తేదీ అనగా మంగళవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము జ్యేష్ఠ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము బహుళపక్షము తిథి చతుర్దశి జూన్ 23వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 10 గంటల 10 నిమిషాల నుండి జూన్ 24వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 6 గంటల 59 నిమిషాల వరకు. తదుపరి తిథి అమావాస్య జూన్ 24వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 6 గంటల 59 నిమిషాల నుండి జూన్ 25వ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం 4 గంటల 1 నిమిషముల వరకు. నక్షత్రం రోహిణి జూన్ 23వ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాల నుండి జూన్ 24వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 12 గంటల 54 నిమిషాల వరకు. తదుపరి నక్షత్రం మృగశీర్ష జూన్ 24వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 12 గంటల 54 నిమిషాల నుండి జూన్ 25వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 10 గంటల 40 నిమిషాల వరకు. కరణం విష్టి జూన్ 23వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 10 గంటల 10 నిమిషాల నుండి జూన్ 24వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 8 గంటల 34 నిమిషాల వరకు. శకుని జూన్ 24వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 8 గంటల 34 నిమిషాల నుండి అదే రోజు సాయంత్రం 6 గంటల 59 నిమిషాల వరకు. చతుష్పాద జూన్ 24వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 7 గంటల నుండి జూన్ 25వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 5 గంటల 28 నిమిషాల వరకు. నాగ జూన్ 25వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 5 గంటల 28 నిమిషాల నుండి అదే రోజు సాయంత్రం 4 గంటల 1 నిమిషముల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 50 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 31 నిమిషముల వరకు. యమగండ కాలం ఉదయం 9 గంటల 8 నిమిషాల నుండి 10 గంటల 48 నిమిషాల వరకు. గుళికా సమయం మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల నుండి 2 గంటల 9 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 27 నిమిషాల నుండి 9 గంటల 21 నిమిషముల వరకు. తదుపరి రాత్రి 11 గంటల 25 నిమిషాల నుండి అర్ధరాత్రి 12 గంటల 8 నిమిషాల వరకు. వర్జ్యము ఉదయం 5 గంటల 41 నిమిషముల నుండి 7 గంటల 7 నిమిషాల వరకు. తదుపరి సాయంత్రం 5 గంటల 59 నిమిషాల నుండి 7 గంటల 26 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషాల నుండి 12 గంటల 56 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 9 గంటల 59 నిమిషాల నుండి 11 గంటల 26 నిమిషాల వరకు. తదుపరి అర్ధరాత్రి 2 గంటల 41 నిమిషముల నుండి తెల్లవారుజామున 4 గంటల 8 నిమిషాల వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాల నుండి 4 గంటల 58 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 46 నిమిషాలకు. సూర్యాస్తమయము సాయంత్రం 7 గంటల 11 నిమిషాలకు. చంద్రోదయం జూన్ 24వ తేదీ అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున 4 గంటల 7 నిమిషాలకు మరియు చంద్రాస్తమయము అదే రోజు సాయంత్రం 6 గంటల 26 నిమిషాలకు. సూర్యరాశి మిథున రాశి జన్మరాశి. చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశించే ముందు జూన్ 24వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 11 గంటల 45 నిమిషాల వరకు వృషభ రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవండి వాళ్ళ పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారు ఈరోజు వృధా ఖర్చులను నివారించాల్సి ఉంటుంది. విందు వినోదాల కొరకు అతిగా ఈరోజు డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది కాబట్టి ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. మహిళల వలన కొన్ని లాభాలు ఉంటాయి. రుణ బాధలు తొలగిపోతాయి. ఆకస్మిక ధనలాభం వలన కొంత ఆనందాన్ని పొందుతారు. డబ్బుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అపరిచితులతో ఎటువంటి డబ్బు లావాదేవీలు చేయకూడదు. తోబుట్టువులతో తగాదాలు వివాదాలు వంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కోణంగా కూడా ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా బంధుమిత్రులతో సైతం అకారణంగా కలతలు విభేదాలు లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అయితే తండ్రి గారు పనులకు సంబంధించి ఏవైనా సలహాలు మీకు ఇస్తే గనక వాటిని పాటించడం మీకు మంచిది. ఒత్తిడి ఈ రాశి వారికి కాస్త ఈరోజు ఎక్కువగానే ఉంటుంది. అయితే పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి కాబట్టి దృఢ సంకల్పంతో ప్రయత్నాన్ని కొనసాగించాలి. మానసిక ప్రశాంతతను కాపాడుకునేటందుకై ధ్యానం మీకు సహకరిస్తుంది. శ్రమించే కొద్దీ మంచి సత్ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆశావాద దృక్పథాన్ని కలిగి ఉండాలి. మీకు సంబంధించిన బాధ్యతలను మీరే స్వయంగా చూసుకోండి. చేపట్టే పనుల్లో అలసత్వాన్ని చూపకండి. మనసులోకి కొత్త ఆలోచనలు తలెత్తుతాయి. మనోధైర్యంతో ముందుకు వెళ్ళటం వలన వృత్తిరీత్యా కూడా సత్ఫలితాలను పొందగలరు. అయితే వృత్తి వ్యాపారాల యందు ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త వహించాలి. కొత్తగా అయ్యే పరిచయాల వలన మరియు స్నేహాల వలన వృత్తిరీత్యా ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అయితే గతం గురించి భాగస్వామికి చెప్పటం వలన ఉద్రిక్తత వాతావరణం పెరుగుతుంది కాబట్టి అటువంటి పనులు చేయకండి. బయటి వారి జోక్యం మీ కుటుంబ జీవితంలోని మనశ్శాంతిని పోగొడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈరోజు అన్ని విధాలుగా బాగుంటుంది. వ్యాపారవేత్తలకు ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు తమ యొక్క సామర్థ్యంపై మరియు కృషిపై నమ్మకాన్ని ఉంచాలి. వీలైనంత వరకు మీ పనులను పూర్తి చేసేయండి. త్వరలోనే మంచి ఫలితాలను పొందుతారు. దగ్గర బంధువులతో సమావేశం ఈ రాశి వారికి ఒత్తిడితో కూడుకున్న వాతావరణం నుండి కాస్త ఉపశమనాన్ని ఇస్తుంది.
ఒక ప్రత్యేక అంశంపై సైతం చర్చ జరుగుతుంది. పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగండి. వారిపై ఆంక్షలు విధించకుండా ఉండటం వలన వారు మీతో స్నేహపూర్వకంగా మెలుగుతారు. లేదంటే మొండిగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎదుటివారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అనుకునే వ్యాపారస్తులు ఈరోజు నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీ స్వయం సామర్థ్యంపై నమ్మకాన్ని ఉంచండి. గతంలో రుణం చేసిన వారికి ఈరోజు పాత అప్పులు తీర్చమని కాస్త ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయి. అనుకున్న పనులు కొన్ని ఆలస్యంగా పూర్తవుతాయి. కార్యాలయ రంగంలో ఉన్నవారు ముఖ్యమైన పత్రాలను మరియు ఫైల్స్ను భద్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అకాల నిద్ర, అకాల భోజనం పనికిరాదు. కోపాన్ని సైతం నియంత్రించుకోవాలి. న్యాయ రంగానికి సంబంధించిన వృషభ రాశి వారికి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మరియు వ్యాపార రంగంలో ఉన్నవారు ఇరువురు కూడా కష్టపడి పనిచేసేటందుకు ప్రయత్నించాలి. డబ్బుకు సంబంధించిన విషయంలో మాత్రం మనసు మరియు హృదయం మధ్యలో సరైన సమతుల్యతను ఏర్పరచుకోవాలి. మరికొంతమంది వృషభ రాశి వారు ఈరోజు స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళతారు. చెల్లింపుల్లో అలక్ష్యంగా ఉండకూడదు. మీ నిర్లక్ష్యం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇంటి పెద్దల మార్గదర్శకత్వం ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీ పట్ల సానుకూలంగా ఉండే కొందరు స్నేహితులను ఈరోజు మీరు కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు సరైన ప్రణాళికలతో ముందుకు సాగాలి. జీవిత భాగస్వామితో మీ భవిష్యత్తు గురించి చర్చించే అవకాశాలు ఉన్నాయి. రుణ బాధలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి, కానీ ఆస్తుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు ఉపకారం చేయడానికి సిద్ధంగా ఉంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అయితే ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే గనక వారి ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మీపైనే ఉంది. ఈ రాశి వారు ఈరోజు సృజనాత్మకతతో కూడుకున్న పనులపై పూర్తి ఆసక్తిని చూపుతారు. గాయాలయ్యే అవకాశాలు ఈ రాశి వారికి ఈరోజు ఉన్నాయి. కాబట్టి వాహనాన్ని నడిపేటప్పుడు మరియు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు, రోడ్డు దాటేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బుకు సంబంధించిన విషయాల్లో లావాదేవీలు చేయకూడదు. అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులను నివారించుకోవాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. ఉత్తర దిశగా కాకుండా తూర్పు దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు బయలుదేరే ముందు చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని వెళ్ళటం వలన ఆ పని విజయవంతమవుతుంది. ఈరోజు మధ్యాహ్నం వరకు ఈ రాశి వారికి బాగానే ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట తర్వాత నుంచి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. వివాదాలు, తగాదాలు వచ్చే అవకాశాలు మధ్యాహ్నం తర్వాత నుంచి ఉన్నాయి. కాబట్టి మంగళవారానికి గ్రహాధిపతి కుజుడు మరియు కేతువు. కుజుని యొక్క అధిష్టాన దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు కేతువు యొక్క అధిష్టాన దైవం శ్రీ విఘ్నేశ్వరుడు మరియు సర్పదేవతలు అనగా నాగదేవతలు. కాబట్టి ఈరోజు కుజుని అనుగ్రహం కొరకు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలను దర్శించడంతో పాటు శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. కేతువు యొక్క అనుగ్రహం కొరకు వినాయకుని దేవాలయాలను యమగండ కాలంలో దర్శించి గణపతి స్తోత్రాలను పఠించాలి. గ్రహబలం కొరకు మంగళవారం నాడు ఎరుపు, మెరూన్ మరియు గోధుమ రంగు దుస్తులు అనగా బ్రౌన్ రంగు దుస్తులను ధరించాలి. ఈరోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన ఆ కారణంగా గొడవలు పెరగడంతో పాటు అనుకోని అపాయాలు సైతం జరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త పనులకు, ప్రయాణాలకు ఈరోజు అంత అనుకూలంగా ఉండదు. తప్పనిసరిగా ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు వహించాలి. ఇవండి వాళ్ళ వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.